వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో క్లారిటీ వచ్చింది. అదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వం బీసీలకు ఇవ్వజూపినటువంటి 42% రిజర్వేషన్ల విషయంలో కూడా చేతులెత్తేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా జియో ఎంఎస్ నెంబర్ 46 జారీ చేసింది. దీని ప్రకారం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై రిజర్వేషన్లు సంబంధించినటువంటి విధి విధానాలు గ్రామ వార్డు సచివాలయాల్లో అంటే సర్పంచ్ ఎన్నికలు ఇటు వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల అమలులో విధి విధానాలు అమలు ఎలా ఉండాలనే దానిపై దీనికి ఉద్దేశించినటువంటి జీవో ఇది. ఈ జీవో జారీ చేయడంతో ఇక 42% రిజర్వేషన్ అనేది సాధ్యం కాదని చెప్పకనే చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల ఫాలోయింగ్ అనేది ఉండాలి. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. రిజర్వేషన్లు 50% మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. అదే సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల రిజర్వేషన్లు ఏదైతే రొటేషన్ పద్ధతిలో అందులో మార్పు జరగాలని ప్రభుత్వం సూచించింది. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు 50% క్యాప్ దాటకూడదని ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఈ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేది ఈ జియో యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ఈ జియో జారీ చేసింది. సో ప్రధానంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలలో అంటే డిసెంబర్లో ముఖ్యంగా 3 తేదీల్లో 3 దశల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీరాజ్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మొత్తం 12,769 పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఈ 3 తేదీల్లో అంటే డిసెంబర్ 11 మొదటి దశలో, డిసెంబర్ 14 రెండవ దశలో, డిసెంబర్ 17 మూడవ దశలో జరగనున్నాయి. మొత్తం 1.67 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మొదటి దశలో అంటే డిసెంబర్ 11వ తేదీన దాదాపు 4,000 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 14వ తేదీన రెండవ దశలో మరో 4,000 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 17వ తేదీన మూడవ దశలో మిగిలిన 4,769 పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇది ప్రభుత్వం ఇవాళ జారీ చేసింది జియో నంబర్ 46. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏదైతే 50% క్యాప్ దాటకూడదు మొత్తం రిజర్వేషన్లు అనే చెప్పిందో ఈ సూచనలకు ఈ ఆదేశాలకు అనుగుణంగా రానున్న పంచాయతీ ఎన్నికలను ఎలా నిర్వహించాలి, గ్రామ వార్డు సర్పంచుల రిజర్వేషన్లు ఎలా ఉండాలనేది ఈ జియోలో స్పష్టం చేసింది ప్రభుత్వం. అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుగా చెప్పినట్టు ఈ స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు జరగడం లేదు. సో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ జియో ఎంఎస్ నెంబర్ 46 ద్వారా ఆ రిజర్వేషన్లపై చేతులెత్తేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్గా ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన జియో నెంబర్ ఇది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మరో 4-5 రోజులు అంటే ఈ నెల నవంబర్ 25, 26 తేదీల్లో వెలువడే అవకాశాలు ఉన్నాయి.